మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ రాజీవ్ నగర్ నవోదయ నగర్ కైలాసగిరి కాలనీ యూత్ నాయకులు కార్పొరేటర్ జె ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య జి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ గులాబీ కండువాలు కప్పి సాధారణంగా యూత్ నాయకులందరినీ కూడా ఆహ్వానించారు। ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు చూసి వారి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు। అన్ని కూడా చేపించే బాధ్యత నాది। ఎందుకంటున్నంటే నేను ఎమ్మెల్యే అయితే మీ అందరు కూడా ఎమ్మెల్యే అయిన లెక్కనే, మీకు అందరు నీ ఇంటి ఇక్కడనే అంతా ఈడనే కాబట్టి నేను బయటోని కాదు, ఇక్కడి నుంచి అక్కడ పోయినా కాబట్టి అంతే, కానీ నా ఊరంతా ఈయనే, నేను చిన్నప్పుడు అంతా ఈయనే పెరిగినా, మీకు అన్ని మంచిగా చూసుకునే బాధ్యత నాది। థ్యాంక్ యూ। చూడమ్మా మరి ఉన్నాను ఇక్కడ కనుక వారికి ఉన్నటువంటి అనుబంధం మనకి ఎంతో గొప్పదైనటువంటిది। ఆ నమ్మకంతోనే మనకు చేస్తారు, తను వాగ్దానం చేసి అన్ని చేస్తారన్నటువంటి ఉద్దేశంతో తన దృష్టికి తీసుకొస్తున్నాను। ఈ అవకాశం ఇచ్చి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మరి గతంలో బండారి రాజిరెడ్డి గారి మరి ప్రయాణ సోదరుడు బండారి లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు మన ఉప్పల్ నియోజకవర్గంలో మన అన్నగారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది। మరి ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా అన్నగారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మరి ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎక్కడ పోయినా కూడా ఇలా నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నాం। అన్ని కాలనీ సంక్షేమ సంఘాలు కానీ అదేవిధంగా ప్రతి పల్లెకు పోయినా మరి గడప గడపకు పోయినా కూడా అన్న బీఆర్ఆర్ అంట మేమున్నాం, టీఆర్ఎస్ పార్టీ అంట మేమున్నాం అని చెప్పి మరి అన్నకు మహిళలు మంగళ హారతులు పడుతూ మరి ఇలా యువత కూడా చాలా పెద్ద ఎత్తున వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నారు। మరి దాంట్లో భాగంగా ఇవాళ మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్లోని కైలాసగిరి మరి రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి మరి కొత్త తరము యువతరం పిల్లలు ఏదైతే ఉన్నారో, అరే బండారు లక్ష్మారెడ్డి అని అంటే మన ఇంటి బిడ్డ, మన నాయకుడు, ఎవరెవరికో చేసినాం, మేము అన్నకెందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళు గత వారం 15 రోజుల నుంచి మరి అన్నగారిని మరి స్వాగతించుకొని మేము ఘనంగా అన్నగా సపోర్ట్ చేసి కారు గుర్తుపై ఓటేసి బండారు లక్ష్మారెడ్డి అన్నను మరి పెద్ద ఎత్తున మేడతో గెలిపిస్తామని చెప్పి వారందరూ ఇవాళ మరి సంతోషంగా వచ్చి అన్నగారితో పార్టీలో జాయిన్ కావడం జరిగింది। వారందరూ కూడా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। అదే పద్ధతిలో మీరందరూ ఉండి లక్ష్మారెడ్డి అన్న ఉండి గతంలో చేసిన అభివృద్ధి కానీ మరి ఇప్పుడు జరగబోయే అభివృద్ధిని ఆకాంక్షిస్తూ బండారు లక్ష్మారెడ్డి అన్నను యూత్ మరి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ నగర్ కైలాసగిరి ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి ప్రార్థన కోరుకుంటున్నాం। జై తెలంగాణ, జై